అందరికీ జై భీమ్. మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ న్యూఢిల్లీ, అలాగే డిఫెన్స్ కొలాబరేషన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు న్యూఢిల్లీ తరఫు నుంచి, మరియు తెలంగాణ స్టేట్ వాళ్ళ తరఫు నుంచి ఇక్కడ సనాల్లా ఖాన్ సాబ్ ఉపరాజీ మరి ఇక్కడ మా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ వాళ్ళ తరఫు నుంచి ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. మరి మా సంస్థ తెలంగాణ యూనిట్ అధ్యక్షులైన టి రాజలింగం అడ్వకేట్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుచున్నాము. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. అన్ని విషయాలు చెప్పడం జరిగింది, కాదని కాదు. మీకు అందరికీ తెలిసిందే, ప్రెస్ మిత్రులకు బాటంగా కేఆర్ నారాయణన్ గారు రాష్ట్రపతిగా ఉన్న సందర్భంలో కూడా ఈ ప్రస్తావన రావడం జరిగింది. ఆయన ఒకటే ప్రశ్న వేశాడు, రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలనుకున్నారు? రాజ్యాంగము ప్రజలకు పనిచేయడం లేదా, లేక ప్రభుత్వాలు ప్రజల కోసం రాజ్యాంగబద్ధంగా పనిచేయడం లేదా? నాకు సమాధానం ఇవ్వండి, దాన్ని బట్టి నేను చేస్తాను అని అన్నాడు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆయనకు సమాధానం చెప్పలేకపోయింది, రాజ్యాంగాన్ని మార్చే ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. ఈరోజు కూడా అదే సమాధానం మేము అడగదలుచుకున్నాము. ఎవరైతే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారో వాళ్ళకి అదే ప్రశ్న మేము కూడా వాళ్ళ ముందు పెడుతున్నాము. ఈ రాజ్యాంగం ముందుకు వెళ్ళడం లేదా, లేక ఈ రాజ్యాంగంలో ఏమైనా తప్పులు ఉన్నాయా, లేక ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పనిచేయడం లేదా అనేది మా ప్రశ్న కూడా ఈరోజు. ఇందాక చెప్పినట్టుగా రాజ్యాంగంలోని ప్రియాంబుల్ను మొట్టమొదటిసారిగా కేశవనంద భారతి కేసులో, తర్వాత మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు న్యాయస్థానం 11 మంది జడ్జీలతో కూడిన న్యాయస్థానము కూడా వాళ్ళ తీర్పులో అప్పుడు మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పీఠిక ప్రియాంబుల్ అయితే ఉందో అది చాలా ప్రధానమైంది, దాని ప్రకారమే ఏదైనా జరగాలి అనేటటువంటి ఆలోచన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆ రోజు కూడా తెలపడం జరిగింది. ఈ రోజు వరకు కూడా 2 జడ్జిమెంట్స్ కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నాయి. అయితే ఆ జడ్జిమెంట్స్ను మార్చాలంటే ఏం చేయాలనేది, ఎట్లా అనేది వాళ్ళ ఆలోచన ఏమైనా ఉండొచ్చు. కానీ మా ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఏదైతే ఆర్గనైజేషన్ తరఫున మేము ముందుకు వస్తున్నామో మా ఉద్దేశం ఒకటే, ఈ రాజ్యాంగాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని కాపాడడం ద్వారా భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనుగడను మనం కాపాడినట్లు అవుతుంది. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా మిగతా వర్గాల వాళ్ళలో కూడా ఈ ఆలోచన ఉంది రాజ్యాంగాన్ని మార్చొద్దు అనేది, కానీ వాళ్ళు బాటంగా ముందుకు రాలేకపోవచ్చు. కాబట్టి దేశంలో దాదాపు 80% ప్రజలు కోరుకుంటున్నది ఈ రాజ్యాంగాన్ని మార్చొద్దనే ఉన్నది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మార్చొద్దనేది నినాదంతో ఈ యొక్క ఫెడరేషన్ తరపున, తర్వాత డిఫెన్స్ ఆర్గనైజేషన్ తరపున ముందుకెళ్ళడం జరుగుతూ ఉన్నది, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి. ఎందుకంటే నార్త్ ఇండియాలో నాయకులు ఈరోజు ఈ యొక్క రాజ్యాంగం గురించి బాటంగా మాట్లాడారు, ఉద్యమాలు కూడా చేయడం జరిగింది, పోరాటాలు చేస్తూనే ఉన్నారు మానవ హక్కుల కోసము, మానవ విలువల కోసం. అయితే దక్షిణ భారతదేశంలో అంత ఉత్సాహం అనేది కనబడడం లేదు. ఈ మధ్యనే ఒక తమిళనాడులో జరిగినటువంటి ప్రభావం వల్ల భారతదేశం మొత్తం వెళ్ళాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, మంత్రులు కలిసి అన్ని రాష్ట్రాలకు విజిట్ చేయాలని ఆలోచన చేశారు. ఎందుకు చేశారు అనేది మీకు అందరికీ తెలుసు, ప్రెస్ ద్వారానే అది కూడా మీరు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఆ ప్రెస్ ద్వారా అనేక విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఈ విషయం కూడా ప్రెస్ ద్వారా ముందు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రెస్ సోదరులను కోరేది ఏమంటే, ఏ అంశాలను అయితే చీఫ్ సెక్రటరీ జనరల్ గారు ముందు పెట్టారో వాటిని కొంచెం బాగా ప్రెస్లో ప్రచురించి ప్రజల దాకా తీసుకెళ్తే
మాకంటే కూడా ఎక్కువ ప్రజల దగ్గరికి వెళ్ళేది ప్రెస్ ద్వారానే వెళ్తుంది కాబట్టి ఆ అంశాన్ని గమనిస్తూ మీరు సహకరిస్తారని కోరుతూ జేబీలతో సెలవు తీసుకుంటాం. రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని, రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారతదేశాన్ని, కాపాడుకుందాం భారతదేశాన్ని. జేబీ, నా పేరు టి రాజలింగం అడ్వకేట్. నేను స్టేట్ ప్రెసిడెంట్ను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ నేషనల్ ఫెడరేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ను. ఈరోజు ఇంత ఇష్టపూర్వకంగా కష్టమైన పని అయినా కానీ మేము రథయాత్ర, సౌత్ ఇండియా రథయాత్ర తీసి నాగ్పూర్ వరకు వెళ్ళాలి. 15 days రథయాత్ర, అది దానికి సంకల్పించుకున్నాము. రీసెంట్లీ గ్రేటర్ హైదరాబాద్ కూడా మీటింగ్ చేసుకోవడం జరిగింది. దానికి మాకు సహకారాలు మా నరసింహరావు గారు సెక్రటరీ జనరల్, అలాగే సౌత్ ఇండియా ఇన్ఛార్జి శంకర్ గారు మాకు తోడ్పాటు అందించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఎస్సీ మైనారిటీ సెలా ఉన్న దాని మాట్లాడాలిగా తెలుస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ SC फेडरेशन की जानिब से शो डेमोक्रेसी शो यात्रा हैदराबाद से निकलकर आंध्रा से केरला, केरला से तमिलनाडु, तमिलनाडु से कर्नाटक, कर्नाटक से महाराष्ट्र में आके खत्म हुई। डॉक्टर बाबा साहेब भीमराव अम्बेडकर ने जो दस्तूर बनाए, ये दस्तूर सारी दुनिया उसको कबूल करी और इससे अच्छा दस्तूर दुनिया के किसी मुल्क में नहीं है। क्योंकि हमारा भारत, जहाँ पर दुनिया के सबसे ज्यादा आबादी है, सबसे ज्यादा मजहब को मानने वाले और सबसे ज्यादा जबानें बोली जाती है, इसके बावजूद डॉक्टर साहब ने एक ऐसा दस्तूर दिया जिसको अमल करते हुए इन 74 साल में हमारा भारत दुनिया के तरक्की याफ्ता मुल्कों में जाकर ठहरा है। आज किस वजह से कुछ नासमझ लोग इस दस्तूर को चेंज करना चाह रहे हैं, तब्दील करना चाह रहे हैं, जबकि दस्तूर के 4 पिलर है। पहला पिलर है दस्तूर का मीडिया। आज आप देख रहे हैं मीडिया का आलम क्या है। 10% लोग मीडिया पे भरोसा नहीं कर रहे हैं। हिंदुस्तान की आबादी के 10% लोग मीडिया पे भरोसा नहीं करते। दूसरा है जुडिशरी। आप देखिए पिछले 1-2-4-5 साल के अंदर सुप्रीम कोर्ट से ऐसे जजमेंट आए हैं कि लोग मीडिया की बात करने को, जुडिशरी की बात करने को डर रहे। पहले ऐसा होता था, अगर किसी को जुल्म होता तो बोलता था ठीक है मैं तेरे कोर्ट में देख लूंगा। अब वो जान ही खत्म होगा। जुडिशरी का हाल इतना बुरा है। कारपोरेट के तो आप देख रहे हैं अडानी किया दे से क्या हाल कर दिए देश का। और चौथा है आपके ब्यूरोक्रेट्स। ये 4 पिलर अगर मजबूत रहेंगे तो देश मजबूत रहेगा, लेकिन ये चारों को इस वक्त डैमेज करे हुए हैं। आप देख लीजिए, डेमोक्रेसी ठीक है, आप डेमोक्रेसी की बात कर सकते, लेकिन साथ में सेव इंडिया क्यों लगाया गया? सेव डेमोक्रेसी के साथ में सेव इंडिया क्यों लगाया गया है? उसकी वजह यह है कि अगर इस मुल्क में डेमोक्रेसी नहीं रहेगी तो मुल्क काफी नुकसान होगा। जिस तरीके से पाकिस्तान का हालत हुआ है, ऐसे हालात बांग्लादेश के जैसे हालात हमारे मुल्क में भी पैदा होंगे। इसीलिए डेमोक्रेसी को बचाना हर हिंदुस्तानी की जिम्मेदारी है। आप हम सब मिलकर इस यात्रा के जरिए इस मुल्क में इस दस्तूर को बचाने के लिए आगे बढ़ेंगे। ఈరోజు డిఫెన్స్ ఫెడరేషన్ ఆఫ్ జనరల్ సెక్రటరీ జాన్ పాల్ గారు మాట్లాడతారు. నేను నేషనల్ సెక్రటరీ జనరల్ గా ఉన్నాను. ఈరోజు మన ముందున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ ఒక భాగంగా రాజ్యాంగాన్ని మన యొక్క మనుగడ, రాజ్యాంగం మనకి కల్పించినటువంటి హక్కుల్ని మనకి కాల రాస్తున్నటువంటి యొక్క సమయంలో మనమందరము జాగృతంగా అయిపోయి ఒక దక్షిణ మన యొక్క యాత్రలో భాగంగా ఒక రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దిశగా మనమందరం వెళ్ళాలి. పెద్దలుగా చూపించినటువంటి ఒక ఏదైతే సూచనల భాగంగా అందరం కలిసికట్టుగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. జై భీమ్. నేను రాజలింగం, స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ యాత్ర ఏదైతే సౌత్ ఇండియా రథయాత్ర పెట్టుకున్నామో దీన్ని ఓన్లీ
ఓన్లీ ఫర్ నాట్ ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని జాతుల వరకు ఈ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా ప్రతి వారికి రాజ్యాంగాన్ని కల్పించిన హక్కులు సాధించుకోవడానికి, వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచుకోవడానికి అన్ని కులాలను ఏకతాటిపై తీసుకొచ్చి మేము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఆంధ్ర, విజయవాడ ప్లస్ అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ అటు నుంచి మహారాష్ట్ర వెళ్తున్నాం. ఇది ఏంటంటే 15 రోజులైన పెద్ద యాత్ర, కానీ మాకు విలేకరు మిత్రులు కానీ మీడియా కానీ మాకు సహకరించవలసి కోరుతున్నాము. ఎందుకంటే ఇది సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా నాట్ ఫర్ ఓన్లీ ఫర్ క్యాస్ట్, ఆల్ ప్రతి ఒక్కరికి అణగారిన జాతి అందరికీ మనకు మన జాతికి మేలు కలుగుతుందనే ఉద్దేశంతో. ఎందుకంటే నార్త్ సైడ్ లో మంచి ప్రపంచం ఉంది సేవ్ కాన్స్టిట్యూషన్ గురించి, అక్కడ చేస్తారు కాబట్టి మనం సౌత్ ఇండియా గురించి ఎందుకు చేయకూడదు? మన జాతిని మనం ఎందుకు రక్షించుకోకూడదు? మనం సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియన్, మన రక్షణ మన ఏంటో మనం చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే కానీ ఒక జాతి ఉండొచ్చు అని కాదు, మేము అన్ని కులాలను ఏకతాటిపై తీసుకొచ్చుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని సంఘాలను కలుపుకొని ప్రతి ఒక్కరితోని వాళ్ళ సహకారాలు తీసుకొని నేను ఇది చేయడం జరుగుతుంది. ఇది పెద్ద ఎత్తున రథయాత్ర ఉంటుంది. 14th ఏప్రిల్ మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు అత్యధిక మెజార్టీ అక్కడ మ్యాన్ పవర్ పబ్లిక్ రావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క సంఘాలకు ప్లస్ అలాగే రీసెంట్లీ గ్రేటర్ హైదరాబాద్ కూడా వేసాము. అందరం కలిసికట్టుగా పెద్ద ఎత్తున అక్కడ లక్షల మందితోని అక్కడ నుంచి రథయాత్ర స్టార్ట్ చేసి అక్కడ నుంచి దిల్సుఖ్నగర్, సూర్యాపేట, విజయవాడ, వైజాగ్ వెళ్తుంది. దయచేసి మా యొక్క విన్నపమని మీరు విలేకరులు కానీ మీడియా కానీ దయచేసి మాకు సహకరించి మాకు చేతోడు వాదోడుగా ఉండాలని కోరుతున్నాము. మా గురువు గారైన సిఎల్ యాదగిరి మాట్లాడాలని కోరుతున్నాము. అందరికి జైలు ఎవడురా వాడు మన రాజ్యాలని మార్చేటోడు, ఎవడురా వాడు గాడరే గాడు కాబట్టే దాచు మనవు వాడు గాడరే గాడు అని అనుకుంటా. 14 బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు 14 తారీఖు కాబట్టి ఆ రోజు ట్యాంక్ బండ్ నుంచి మొదలవుతున్న సౌత్ ఇండియన్ యాత్రలో అందరూ పాలు పంచుకోవాలని, అక్కడ నేను ఓ కళాకారునిగా మరి అనేక పాటలు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని నినాదంతో ముందుకు పోతున్నాం. కాబట్టి మరి నేను అవుతున్నది ఏంటంటే పురాతన ధర్మం ఉన్నాక సనాతన ధర్మం లేదు అనేసి విభజించడానికి వెళ్తున్నాము. దీన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరిని కలుపుకొని సబ్బండ కులాలను సబ్బండ ప్రజలను కలుపుకొని ముందుకు వెళ్తామని దీన్ని విజయవంతం చేయాలనేసి మీడియా ప్రతినిధుల ముందుగా మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మిత్రులారా, మా మధ్యన ఇప్పుడు సోషల్ రిఫార్మ్స్ సొసైటీ నుండి డాక్టర్ అలీం ఫాల్కి గారు ఉన్నారు, చైర్మన్. వారు కూడా వాళ్ళ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం. I came here just to support Brother Narsingh Rao Sahab, Shankar Sahab. For several years I have seen they are struggling for your cause. Whatever is happening in North India very simply is a state terrorism, is a corruption which is a result of violation of the constitution. South Indian people have always been very loving, very friendly and full of humanity, but North India is trying to inject the poison of fascism, state terrorism here. We have to stop it. I congratulate Narsingh Rao Sahab, Shankar Rao Sahab to have decided to take a Padyatra towards north. It's very good. We are supporting him, and every Indian, particularly the OBC people who have been very loyal to the northern people for always, and they are deceiving the country. Otherwise, Dalits have given sacrifices, STs are giving sacrifices. BC people must come out and support this movement. Now South India is giving everything to India. Most of the taxes going to North India is from south. Most of the IAS, IPS people going from south to north. We are giving a biggest contribution towards India, but as far as the constitution is concerned, the constitution is violated
South India's rights are being violated, and we have to stand together and support to people like Narsingh Rao Sahab, Sanaullah Khan Sahab, Shankar Sahab. Thank you. ఏంటంటే సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా అనేది మనమే అని కాకుండా మనం అందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మనం అందరం కలిస్తేనే మనం కలిస్తేనే ఒక ప్రపంచం అవుతుంది. ఆ ప్రపంచాన్ని 14th 4 రోజు ఆ రోజు మనమందరము ఒక ఇష్టంతో కష్టమైన పనినైనా తీసుకొని ప్రపంచాన్ని సృష్టిస్తే మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే వ్యక్తులం అవుతాము. అలాగే బి పద్మ అడ్వకేట్ గారు కోఆర్డినేటర్ మాట్లాడగా కోరుతున్నాం. అందరికీ జై భీమ్. ఈ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన నర్సింగ్ అన్నకు, శంకర్ అన్నకు, ఈ టీం మొత్తంకు నేను ఈ ప్రెస్ మీట్ సభ వీళ్ళ ముందు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఎప్పటి నుంచో ఏదో చెయ్యాలి అనే కోరిక ఉండేది. నేను చెప్పడం మర్చిపోయినా, నా పేరు పద్మ, నేను వీర్నగర్ నివాసి. మాకు జై భీమ్ మహిళా అసోసియేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా అనేది ఈ స్లోగన్ రావడానికి కారణము ఈ కాన్స్టిట్యూషన్ ను మార్చాలనే ఆలోచన వచ్చిన వాళ్ళ గురించి మనం ఈ స్లోగన్ రావాల్సి వచ్చింది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరు అంటారు దేవుళ్ళు ఇది ప్రతి ఒక్క దేవుడు స్వయం వెలిశాడు అని ఒక నానుడి ఉంటది. అట్లాగే ఈ రాజ్యాంగం అనేది కూడా స్వయం వెలిసింది. అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్క ఆయన జీవితంలో ప్రతి ఒక్క టార్చర్ అనుభవించాడు, ప్రతి ఒక్క అవమానాలు ప్రతి ఒక్కటి ఆయన స్వయంగా అనుభవించి అందులో నుంచి పుట్టినదే ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగము ఏమని చెప్పింది? అన్ని మతాలు ఒకటి అన్నది, అన్ని ధర్మాలు ఒకటి అన్నది, అన్ని జాతులు ఒకటి అన్నది, అందరు మనుషులు ఒకటి అన్నది. అలాంటి దేశాన్ని ఎలా పరిపాలన చేయాలి అని తెలియజెప్పే ఈ రాజ్యాంగాన్నే మార్చాల్సి వచ్చిందంటే నిజంగా మన దేశ స్థితి ఏ స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఓటు హక్కు వేస్తున్న వాళ్ళు మామూలుగా ఎస్సీ ఎస్టీలు బీసీలే కాదు, ప్రతి ఒక్కరు వేస్తున్నారు. ఆ ఓటు హక్కు కల్పించిన ఆయనకే మనము ఈ విధంగా అన్యాయం చేస్తే బాగుంటుందా? అందరు మహిళలు, అది బ్రాహ్మణుల లేకపోతే రెడ్డిల వీళ్ళ ఏది కాదు. ఆ టైంలో ఎవరికే కానీ లేడీస్ కి ఎడ్యుకేషన్ ఉండేది కాదు, బయట తిరిగేది కాదు. ఇవన్నీ అన్ని జాతులలో ఉండేది. మరి అందరినీ సమానంగా ఈక్వల్ గా బతకండి అని చెప్పింది ఏ ధర్మం చెప్పింది? ఆ విధంగా ఈ రాజ్యాంగం ధర్మమే చెప్పింది. అలాంటి ధర్మాన్ని మనము అధర్మంగా ఆలోచించి దాన్ని మార్చాలని కోరుకోవడం కూడా ఎంత దురహంకారం అన్నది మీకు అందరికి నేను చెప్పాల్సింది. అందరు ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ, అందరికీ తెలియాలి. అది ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టి సేవ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పాల్సింది కాదు. ఆయన ఇండియాను సేవ్ చేయడానికనే కాన్స్టిట్యూషన్ ని రచించాడు. అట్లాంటి కాన్స్టిట్యూషన్ నే మనము మార్చాలని కోరుకోవడం కూడా దురహంకారమే కదా. ఇంకోటి నాకు ఇట్లా ఏమంటారు, కామ్ గా నడిస్తే ప్రెస్ మీట్ మంచిగా అనిపించదు. ప్రెస్ మీట్ వాళ్ళకు ప్రెషర్ కుక్కర్ కు ఒక అవినాభావ సంబంధం ఉంటది. ప్రెస్ మీట్ పెట్టిండ్రు అంటే ప్రెషర్ కుక్కర్ హీట్ అయితే ప్రెస్ మీట్ వచ్చేస్తుంది. ఒకప్పుడు ఉండేది యుద్ధ భేరి అని. ఇప్పుడు రథయాత్ర మొదలైందంటే యుద్ధ భేరి మోగేది. ఆ యుద్ధ భేరియే ఇప్పుడు ప్రెస్ మీట్. ఈ యుద్ధ భేరియే మొత్తం దేశం మొత్తం వినిపించాలి. ప్రెస్ వాళ్ళు ఐడియాతో వస్తారు. మాకు ఐడియా వచ్చేంత ఏం చెప్పాలి అనే ఐడియా వచ్చేంత లోపలనే మీకు ఏం టెలికాస్ట్ చేయాలో అనే ఐడియా వచ్చేస్తుంది. అందుకే అంటున్నాను, ఇంత మంచి కార్యక్రమాన్ని మీరందరూ కూడా ప్రెస్ వాళ్ళు కూడా మాకు సహకారంగా ఉండాలని, మనకు ఈ రథయాత్ర స్టార్ట్ చేస్తున్న మన రథ సారథులు నర్సింగ్ అన్న, శంకర్ అన్న, రాజలింగం అన్న, వీళ్ళ రథ సారథిలో మేము బయలుదేరుతున్నాము. ఈ యుద్ధ పేరు మోగింది. ఈ సేవ్ కాన్స్టిట్యూషన్ అనే స్లోగన్ తోటి, సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా అనే స్లోగన్ తోని మొదలైన ఈ యుద్ధ పేరు, ఈ రథయాత్ర సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై భీమ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన, ఇది నా మొదటి మీటింగ్, ప్రెస్ మీట్, ఇది నాది మొదటిసారికి. ఈ విధంగా
విధంగా నేను ఈ విధంగా నేను అడుగు పెట్టిన ఇది ప్రతిదీ వెనక్కి అడుగు చూడకుండా ముందుకెళ్ళాలని వీళ్ళందరి సహకారం నాకు ఉండాలని నేను కోరుకుంటూ అందరికీ జై భీమ్. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియా. విన్నపం ఏంటంటే మీ ద్వారా మా యొక్క వాయిస్ యావత్ భారతదేశానికి వెళ్ళాలని సంకల్పంతో కొన్ని విషయాలు మీ ముందు హిందీలో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు అందరు చెప్పినాయి, ఒకరిద్దరు తప్ప అందరు చెప్పినాయి, మన తెలంగాణ మాతృభాషలో చెప్పడం జరిగింది. ఇప్పుడు కొన్ని విషయాలు హిందీలో, ఎందుకంటే భారతదేశం నలుమూలలకు మీ ద్వారా వాయిస్ వెళ్ళాలని మేము ఆలోచన చేసి ఆశించి హిందీలో చెప్పాలని అనుకుంటున్నాం. मेरे देशवासियों, भाइयों, खासकर अनुसूचित जाति, जनजाति, पिछड़े वर्ग, माइनॉरिटी के जितने समाज के जितने भी लोग हैं उनसे हम विनती करते हैं, आज यहाँ पे हैदराबाद में जो समाज जोड़े के पास जो प्रेस क्लब है, हम यहाँ से एक घोषणा करने के लिए यहाँ बैठे हैं. हमारा ये घोषणा है जो आज के माहौल में सारे भारत देश में जो माहौल आके सामने ठहरा हुआ है, इसका नतीजा हमको ऐसा दिख रहा है बहुत खतरनाक. इसका वजह ये है जो हमारे पास आजादी से पहले जो यानी हुकूमत को लाने के लिए कुछ लोग यहाँ पे कोशिश कर रहे हैं. तो कोशिश के दायरे में उसी के नतीजे के लिए जो हमारा दस्तूर है, जो हमारा कॉन्स्टिट्यूशन है, जो हमारा संविधान है, उसको बदलने के लिए बहुत कोशिश कर रहे हैं लोग. तो इसके लिए हम कुछ चीजें अभी तक हमारे दक्षिण भारत के लोगों को तेलुगु में समझाए थे हम, तो आप तक लाने के लिए आवाज के लिए मैं थोड़ा सा हिंदी में बोलने की कोशिश कर रहा हूँ. तो भाइयों, कई सालों से तकरीबन 10 साल से हम लोग जो काम कर रहे देख रहे हैं, खासकर जो हमारा जो संगठन है डॉक्टर BR अम्बेडकर नेशनल SC/ST फेडरेशन नई दिल्ली, और इसके प्रमुख है जो एक स्त्री मूर्ति है जो प्रोफेसर है डॉक्टर इंदिरा अतावाले जी, वो है नेशनल चेयरपर्सन. और इसके सहयोग में ऑल डिफेंस एस्टेब्लिशमेंट SC/ST एम्प्लॉयज फेडरेशन जो नेशनल लेवल में काम कर रही है, उसके सेक्रेटरी जनरल हमारे बीच बैठे हैं जॉनपाल जी, और हम उसके भी हम अध्यक्ष हैं अम्बेडकर फेडरेशन के नेशनल चीफ सेक्रेटरी जनरल है. तो हम आपके पास ये मैसेज लाने के लिए कोशिश कर रहे हैं, जो हालात देखने के बाद भारत में जो संविधान को बदलने की जो कोशिश चल रही है, जो मनवादियों को समझो या जो भी समझो, बोला जो 10 साल में जो अपना ये कार्यक्रम लेके आए हैं, उससे पता लगता है जो हमारे संविधान का जो 4 स्तंभ है मेन, एक क्या कि शासन, दूसरा क्या कि जुडिशरी, तीसरा एडमिनिस्ट्रेशन, चौथा जर्नलिज्म, ये चारों खंभों को पूरा उजाड़ के निकाल के फेंकने की कोशिश में आज की जो सरकारें काम कर रही है जो नेशनल लेवल पे, उस पर हम उस पर गौर कर चुके हैं. तो आज देखें तो आप सब लोगों को मालूम है ये लोग एक ही मकसद से आगे जा रहे हैं, संविधान निकाल के फेंकना है. संविधान डायरेक्ट निकाल दिया तो पूरे देश ही नहीं पूरे दुनिया के लोग उन पर थूकते बोल के डर के जो संविधान में है ना, हमारे कॉन्स्टिट्यूशन में लिखा हुआ है किस तरीके से बदल सकते, किस तरीके से अमेंडमेंट कर सकते हैं, उसी के आधार पर ये लोग बदलने की कोशिश करें. तो इसी का नतीजा था, इसी का स्लोगन था पिछले इलेक्शन से पहले ये लोग आपकी बार हम 400 पार करके पार्लियामेंट में हमारे प्राइम मिनिस्टर जी नरेंद्र मोदी जी जो आवाज दिए थे आपकी बार 400 पर, यानी मेजॉरिटी हम कायम कर लिए तो इमीडिएट संविधान हम निकाल के फेंक देंगे, ऐसा उनका सोच था. तो हम ये पूरा 10 साल से गौर करते हुए कई मीटिंगें लगा के बेंगलुरु में 2015 में 3 दिन का मीटिंग हुआ था डिफेंस फेडरेशन दूसरा अम्बेडकर फेडरेशन का. ये हमने एक डिसीजन ले लिया आज के बाद, क्योंकि जब हमको पता चल गया आज के बाद संविधान बचाने का एक ही कार्यक्रम लेके हम आगे बढ़ेंगे, क्योंकि 2015 में आप जानते हैं हमारे को जर्नलिज्म के माध्यम से, प्रिंट मीडिया के माध्यम से आपको अवगत हुआ था कि बेंगलुरु में जबकि जो मंत्री जी थे माननीय हेगड़े, अनंत कृष्ण हेगड़े जी ओपनली अनाउंस करे थे हम इस बार यहाँ पे इसके लिए आए, पालन करने के लिए आए कि हम संविधान को हटा देंगे.
इसी के लिए हुकूमत में आकर के अनाउंस करे थे। उसके बाद में कई लोग वो इसको फॉलो करें। ये पूरा देखने के बाद हम सोचे अब इसको बचाना है तो हम ही लोग बचाना, कौन? हमारे जितने भी SC ST BC माइनॉरिटीज है। तो कैसा बचाना? एक ही एजेंडा बनाया, सेव कॉन्स्टिट्यूशन सेव इंडिया। ये माध्यम से हम हर स्टेट में जाके लोगों से बातचीत करें, लोगों को बोले निकलना है, आपको मूवमेंट निकालना। इसके बीच में मैं अभी जैसा बताया था, ये 4 जो डाइल्यूट हो गए, कौन से पार्लियामेंट्री सिस्टम हो, जुडिशरी हो। मेन जुडिशरी पार्लियामेंट में तो आपको क्लियर पता चल रहा है। हाल में देखे संविधान के हिसाब से कई आर्टिकल से जो भी डिसीजन लेना है, चाहे वो पार्लियामेंट में हो चाहे जुडिशरी में हो, और यहाँ पे एडमिनिस्ट्रेशन चलाने में भी हो रहा क्या, इसके अगेंस्ट में यानी सेंटिमेंट के दायरे से डिसीजन लेते हैं और उसके जजमेंट भी डिस्क्लोज करते गए। तो जब पता चल गया ये लॉ पूरा निकाल के फेंकने के इसमें है, तो इसको रोकने के लिए ये हाल में हम ऑब्जर्व कर रहे हैं। यहाँ पे हाल में नॉर्थ इंडिया और वेस्ट इंडिया में इसकी आवाज अच्छा गूंजी और हमारे लोग जागृति हो गए वहां पे, और इसको अपोज यानी ये डिस्क्रिमिनेशन यानी कि कास्ट प्रेस को अपोज करते हुए आगे बढ़ रहे। मगर अफसोस ये है हमारे दक्षिण भारत में उतनी आवाज नहीं थी। यहाँ पे आवाज क्यों नहीं थी, हम इसको सोचने के बाद एक हम लोग ये कार्यक्रम लिए, दक्षिण भारत में हमको एक रथ यात्रा निकालना है, क्योंकि हमारे लोग नींद है, उनको पहले नींद से उठाना है, उनको ये समझाना है संविधान का मतलब क्या, आप कैसा जी रहे हैं, किस हक से जी रहे हैं, आपको राइट हक कौन दिए, ये हम उनको समझा के हमारे जो कारवान है, जो हमारा संविधान को बचाने का जो कारवान है, उसमें शामिल करने के लिए ये रथ यात्रा निकालने की हम लोग कोशिश करें। ये रथ यात्रा यानी ये साल अप्रैल में 14 अप्रैल जो बाबा साहब अम्बेडकर जी का जो जन्मदिन है, उसी दिन हैदराबाद में जो 125 फीट का स्टैचू यहाँ पे है सेक्रेटरीट के बगल में, वहां से हम चालू करेंगे, वहां से निकालेंगे इसको, यहाँ से लेके आंध्र प्रदेश से लेके तमिलनाडु कन्याकुमारी तक जाएंगे, फिर वहां से केरला जाएंगे, केरला से कर्नाटका, कर्नाटक से लास्ट जाएंगे हम लोग नागपुर। क्यों नागपुर जाना पड़ रहा? जहाँ पे बाबा साहब अम्बेडकर जी दीक्षा लिए थे, दीक्षा भूमि जाके वहां पे उसको खत्म करने वाले। इस दौरान हम एक आवाज देना चाह रहे हैं वहां पे, एक आवाज कि भाई नॉर्थ के वेस्ट के जितने भी उत्तर प्रदेश के जितने भी लोग हैं, आपके साथ हम लोग भी है दक्षिण भारत में, आप हिम्मत से आगे चलो, आपके साथ हम चलेंगे, हमारे साथ आप भी चलो, हमारा एक ही काम है, हमको बचाना है संविधान। इस सिलसिले में हम लोग आगे बढ़ रहे हैं। अगर हमको हर तरीके से सहूलत मिल गई, जरूर हम जो डिसाइड करें, प्लान करें, जो 14 अप्रैल को निकालने का जरूर करेंगे। अगर कुछ ना कुछ कहीं भी हलचल पैदा हुआ, क्योंकि हलचल का मतलब ये होता हम कानूनी तौर से हम जाएंगे, पीसफुल कानूनी तौर से। पहले जितने भी 6 स्टेट है, 6 स्टेट से हम परमिशन लेने की कोशिश कर रहे हैं, उसके लिए हमने लेटर्स भी दे दिए परमिशन, और हमको प्रोटेक्शन चाहिए हम लोगों को जागृति करने के लिए। अब उसका जवाब नहीं आया, इन टाइम में अगर जवाब आ गया तो हम जैसा प्लान करें वो प्लान के हिसाब से हम आगे निकलेंगे, सब पूरे करेंगे। और मैं देशवासियों से भी मैं आपके माध्यम से अपील करना चाह रहा हूँ, आप लोग भी कोई भी कोने में देश में इस कार्यक्रम को मजबूत करते हुए हमको यानी आगे लेके जाने की हिम्मत देने के लिए हम गुजारिश करते हुए ये जो चार्ज दिए हमारे अध्यक्ष, धन्यवाद। जय भीम। మీడియా మిత్రులు తెలియజేయడం మనగా ఈ యొక్క రథయాత్ర కార్యక్రమాన్ని యావత్ హైదరాబాద్ లో తెలియజేయడానికి పోస్టర్లు మేము రిలీజ్ చేస్తా ఉన్నాము।